కష్టకాలంలో నేను రాసిన పాటల్లో ఒక ముఖ్యమైన పాటలు చాలా ఎన్నో రాశాను. ఒక రోజున భద్రాచలం అడవుల్లో నాకు 250 మంది అనాథ పిల్లలు ఉన్నారు. ఆ పరిస్థితిలో నేను సీడీలు చేసుకోలేక నా స్తోమత చాలక ఎన్నో పాటలు తిరిగిచ్చాను. ఒక ఆయన, ఆ ఊరి పేరేంటి, మన మద్రాసులో మీనా జెస్సీ అని, మధు అని ఆయన, వీణా జెస్సీ గారు వాళ్ళు వచ్చి ఒక పాట అన్నారు. నా పాట అది రాసుకొని వెళ్ళారు. ఆ పాటను రాసుకొని సీడీలు చేసుకున్నారు. ఆ పాట ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పేరు వచ్చింది. వాళ్ళు మా హాస్టల్కి వచ్చి మా పిల్లలందరికీ బట్టలు కొనిచ్చారు. ఆ పాట ఏంటంటే, నా ఇంటి దీపం నీవేయని తెలచి, నా హృదయం నీ కొరకే పదిలపరచి, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో, ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, ప్రభువా జరిగేది. ఇలాంటి మధురమైన పాటలు కొన్ని పాటలు రాసే పండు ప్రేమ కుమార్ గారికి. నిన్ను మరువనయ్యా నిర్మల హృదయ, నిన్ను విడువనయ్యా అడుగడుగునయా, బ్రతికినను నీ కొరకే తండ్రి, మరణించిన నీ కొరకేసు. నా మదిలో మోగిను సితారను, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. ఏసన్న గారు రాసిన పాటల్లో 3 పాటల్లో ఒకటి, పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను. మామూలు కొట్టినాను, మామూలు రేగ కొట్టేసి ఆ టైపులో వద్దురే. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి, నాడుగులు స్థిరపర. నాటకొట్టినాను. నాడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి, నీ అడుగు జాడలని వెంబడింతు ప్రభు, నేను వెంబడింతు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలులు నీవు మరువకుమా. దేవునికి స్తోత్రం.